హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం వీడియో పోస్ట్ చేయగానే మీకు వస్తుందన్నమాట. సో ఈరోజైతే మనం పన్నీర్ మటర్ కర్రీ అనేది నా స్టైల్లో చూసేద్దామా. లెట్స్ గో. సో హాయ్ ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. సో ఈరోజైతే పన్నీర్ మటర్ కర్రీ అని చెప్పాను కదా. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఆనియన్స్ అండ్ చిల్లీ, టొమాటో, పన్నీర్ అండ్ మటర్ అనమాట. సో ఆనియన్స్ని 2 టైప్స్గా కట్ చేశాను, అది ఎందుకో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం అనమాట. అందులో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం, ఓకేనా. సో ఆయిల్ హీట్ ఎక్కింది. అందులో నేను ఆనియన్స్ అనేవి 2 టైప్స్గా కట్ చేశాను కదా. సో పెద్దగా స్లైస్ చేసిన ఆనియన్స్ అయితే ఫస్ట్ విత్ చిల్లీస్ ఇందులో వేసేస్తున్నాను. చిల్లీస్ కూడా జస్ట్ 2 భాగాలుగా కట్ చేశాను అనమాట. అలాగే ఆనియన్స్ చిల్లీస్తో పాటు టొమాటోస్ కూడా హాఫ్ ఆఫ్ ది టొమాటోస్ వేసేస్తున్నాను ఫ్రై చేయడానికి. సో ఆనియన్స్, టొమాటో అండ్ చిల్లీ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇవి మనం ఇంకొకసారి కలిపేసుకొని మనం సైడ్కి తీసేసుకుందాము. అవి చల్లార పెట్టాలన్నమాట. మనం ఇవి ఫ్రై చేసింది ఎందుకంటే పేస్ట్ చేయడానికి. మీకు కావాలంటే ఇందులో క్యాష్యూ అంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయలేదు. జస్ట్ ఆనియన్, టొమాటో అండ్ చిల్లీ మాత్రమే ఫ్రై చేసి అది చల్లారడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత అది మిక్సీ చేసుకుందాం. సో అది చల్లారేలోపు మనం వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, అవి వేసుకుందాము. ఆ స్పైసెస్తో పాటు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం చాప్ చేసుకున్నాం కదా, చాలా చిన్నగా చాప్ చేసుకున్న చిల్లీస్ అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాము. చాలా చిన్నగా చాప్ చేశాను. సో అలా చేసుకుంటే గ్రేవీ చాలా థిక్గా నీట్గా వస్తుందన్నమాట. సో ఇంకా మనకి ఆనియన్స్ అండ్ చిల్లీ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. సో జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టొమాటోస్ కూడా వేసుకుందాము. టొమాటోస్ కూడా దగ్గరికి కట్ చేసుకోవచ్చు, పర్లేదు. ఎలా కట్ చేసినా పర్వాలేదు, అది కుక్ అయిపోతుంది. సో టొమాటో వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము అండ్ చిల్లీ పౌడర్ అనమాట. పసుపు, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని టొమాటోస్ మగ్గే వరకు మూత పెట్టుకుందాం, ఓకేనా. సో టొమాటోస్ మగ్గేలోపు మనం ఇవతల పక్క వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు మనం స్లైస్ చేసిన పన్నీర్ ముక్కలు అనేవి ఫ్రై చేసుకుందాము, జస్ట్ షాలో ఫ్రై లాగా, ఓకేనా. సో ఇంకో పక్కన మనం పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, చిల్లీ ఇది ఏదైతే మగ్గుతుందో అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి అడుగు పట్టకుండా.
సో పన్నీర్ కూడా అలా కలుపుతూ ఉండండి, లేకపోతే అది కళాయికి అంటుకొని ఉండిపోతుంది, అది రాదు. అలా అప్పుడప్పుడు ఇలా కదుపుతూ ఉంటే అది కొంచెం రోస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చల్లారడానికి ఆనియన్స్, చిల్లీ అండ్ టొమాటో, అది పేస్ట్ చేసుకొని మనం గ్రేవీకి కోసం ఫ్రై చేస్తున్నాం కదా ఆనియన్స్ అండ్ టొమాటో, అది దగ్గర పడిపోయిన తర్వాత మనం తయారు చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది అందులో వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ గ్రేవీ అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కొంచెం పచ్చివాసన పోతుంది. సో ఇందులో అయితే మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాము, అలాగే ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి కూడా, అండ్ ఇప్పుడు కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం మ్యాగీ మసాలా కూడా మన ఫేవరెట్. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని గ్రేవీని బాగా ఫ్రై చేద్దాము, అప్పుడే టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవుతుంది ఫ్లేవర్స్. గ్రేవీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హాట్ వాటర్లో సోక్ చేసుకున్నాం కదా గ్రీన్ పీస్, అవి ఇందులో వేసేస్తున్నాం అనమాట. గ్రీన్ పీస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. సో కర్రీ అయితే బాగా కుక్ అయిపోయింది, ఇంకొకసారి కలుపుకుందాము. ఇప్పుడైతే ఇందులో కొంచెం కసూరి మేతి యాడ్ చేశాను అనమాట, మీకు అది చూపిస్తాను. సో అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తాను, అవి కొంచెం క్రంచీగా ఉంటాయి తినేటప్పుడు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా టర్న్ అవుట్ అయిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే కొత్త రెసిపీస్ ఏమైనా ట్రై చేయాలంటే కూడా సజెషన్స్ ఇవ్వండి, ఓకేనా? సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైస్.